అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పి ఇంకా అది అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్నారండి. కానీ వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం 2-3 రోజులకే ప్రజలకి అందరికీ తెలిసిపోతుంది, అంటే నిజాలు తెలిసిపోతున్నాయి. దీనిలో వీళ్ళు వరుసగా చేసిన తప్పుడు ప్రచారాలు ఏంటంటే, ఒకటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఒప్పేసుకున్నాడట అని విపరీతంగా వైరల్ చేశారు, దాన్ని ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఇసుక ఫ్రీ అన్నాడు కానీ డబ్బులు కమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మళ్ళీ అది ట్రోల్ చేశారు. ఇప్పుడేమో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు, ఇప్పుడు ఒకరికి ఇస్తానన్నారు. ఒకటి స్టీల్ ప్లాంట్, 2 ఇసుక, 3 తల్లికి వందనం. అన్నీ తప్పుడు ప్రచారాలండి. అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఇంకా పట్టుమని 4 రోజులు కూడా పూర్తి అవ్వలేదు, అప్పుడే స్టీల్ ప్లాంట్ అని అదని ఇదని తప్పుడు ప్రచారం. నేను ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాను. కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిన్న కుమారస్వామి గారు ఎవరు సంథింగ్ ఆయన కేంద్ర మంత్రి వచ్చారు, ఆయన వరకు అందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగట్లేదు, ఆగింది, దానికి మైన్స్ ఇస్తాం, ఇక్కడి నుంచి మంచిగా రన్ అవుతుందని చెప్పి గవర్నమెంట్లో అందరూ చెప్తున్నా సరే అయిపోతుందంటే అయిపోతుందని జనాలను ఇంకా ఇరుపప్పులు చేసేద్దామని ప్రయత్నం. ఇసుక ఫ్రీ అన్నారు, డబ్బులు కమ్మేసుకుంటున్నారని అదొక ఏడుపు. ఇప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ ఇలాంటి బొగడ బ్యాచ్ అంతా వచ్చి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు, కానీ ఒకరికే ఇస్తున్నారు. జీవో అలాగే ఇచ్చారు. ఒరే జీవో ఇచ్చారు, ఆ జీవోలో ఏముందో ఇంకా పూర్తిగా మీకు ఏమీ అర్థం కాలే, అంటే ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి. రేపు ఆయన దాన్ని అమలుపరుస్తాడు కదా, అమలుపరిచేదాకానే ఆగండిరా. పోనీ నిజంగానే ఆ రోజున మా భారతోదిన అన్నట్టు ఒకరికుంటే 15,000, ఇద్దరుంటే 30,000 అన్నది కదా ఆ రోజు భారతోదిన. అయినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మీరు ఒకరికే కదా 15,000 ఇచ్చారు. ఆ 15,000లో కూడా మళ్ళీ 2,000 కట్ చేసుకున్నారు కదా. అది ఏదో బాత్రూములకి బిల్ అని ఒకటి, మరో దానికి బిల్ అని 2,000 కట్ చేశారు, 13,000 ఇచ్చారు. అది సంవత్సరం ఇస్తా అన్నారు, కానీ కేవలం 4 సంవత్సరాలే ఇచ్చారు, 1 సంవత్సరం ఎగదొబ్బారు. అలాంటి మీకు ఇంకా ఈ పథకం అమలై మొదలవునే పరిస్థితిలో ఉంటే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద పడిపోతున్నారంటే మీరు అలా సిగ్గెట్లేదట్రా బాబు దేవుడు మీకు. ఈ మా పులిహోర గడు ఏమంటాడు చూద్దారండి, మా పులిహోర బాబాయ్. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. కేవలం కుటుంబంలో 2 చదువుకుంటే, 3 చదువుకుంటే, 4 చదువుకున్నా ఒక్క 1,500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొట్టారు, కొట్టనేది ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4కైనా ఇస్తా, 5కైనా ఇస్తా, 3కైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది సోదండి బాబు, సోది. ఇప్పుడు అన్నారు ఆయన అన్నారు వీళ్ళ ఈ సోదంతా చెప్తున్నాడు. చేయలేదా చేశారా అది చెప్పడానికి ఎంత టైం తీసుకున్నాడు సరే లేగండి బాబుడు. ఆ మాటలకి తల్లపు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి 2-3 సార్లు చేసుకున్నాడు మనోడి మీద అని కూడా విన్నాను నేను. చెప్పరా మ్యాటర్, ఇదిగో ఇలా నీ ముక్కేదంటే ఇలా చూపించరా అంటే మొత్తం ఇలా తిప్పి చూపిస్తాడు. ఇప్పుడు ఏమైందంట బాబు అంబటే, అవును అందరికి ఇస్తానన్నారు, ఇప్పుడు ఏమైంది, నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పరా బాబు, సిరాకు వచ్చేది నాకు ఎంతసేపు ఉండం. ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి అది వేయ మహాలక్ష్మి అని. వీడి సోది టాపిక్ డైవర్ట్ అయిపోతాడు కానీ మ్యాటర్కి మాత్రం రాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏడిపెట్టండి అండి, జీవో ఇష్యూ చేసింది గవర్నమెంట్. ఆ జీవోలో మదర్కి 15,000 ఇస్తామని ఉందట. అంటే అదిగో ఒక్కరికే ఇస్తున్నావు, నువ్వు మోసం చేసేసావు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాను, నువ్వు మోసం అప్పుడే కాలు దొక్కేసుకుంటున్నారు. ఇంకా దానికి సంబంధించిన మార్గదర్శకాలు రిలీజ్ అయ్యాయి, దానికి సంబంధించి ఇంకా ఒక్కరికి కూడా డిస్బర్స్ అవ్వలేదు. ఒకవేళ నిజంగానే 3 పిల్లలు ఉన్న తల్లికి, 2 పిల్లలు ఉన్న తల్లికి ఒకరికే పడింది అనుకో, అప్పుడు ఏడండ్రా బాబు. నిజం చెప్పాలంటే అండి, దీంట్లో లోపలికి వెళ్ళే ముందు, లోతుగా వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తాను.
అసలు ఈ విషయం మీద వీళ్ళు విమర్శించడానికి అర్హతే లేదు. ఎందుకు అర్హత లేదంటున్నానంటే, అమ్మఒడి ఇస్తానన్నారు 15,000, ఇద్దరికన్నారు, ఒకరికి ఇచ్చారు. ఇందాక చెప్పేశాను కదా, 13,000 క్లోజ్ చేశారు. కానీ వీళ్ళు రాజధాని కానీ, పోలవరం కానీ, పిల్లలకు ఉద్యోగాలు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా కేవలం 15 అన్నది 13 ఇచ్చి, 5 అన్నది 4 సంవత్సరాలు ఇచ్చి క్లోజ్ చేసిన పనికిమాలినోళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రాజధాని నిర్మాణం చేపట్టారు, మరో పక్కన పోలవరం నిర్మాణం ముందుకు నడుస్తుంది, ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది, మరో పక్కన కొత్త ఇండస్ట్రీలు, మచిలీపట్నంలో 60,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇండస్ట్రీ వచ్చింది. ఇలాంటి పెద్ద ఇండస్ట్రీలు రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి. ఒక పక్కన ఇంత అభివృద్ధి చేస్తూ, లేదా ఒకవేళ ఆయన నిజంగా ఒక్కరికే 15,000 ఇచ్చినా కూడా అది న్యాయం. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ ఏమైనా వీళ్ళు చేశారా? కానీ ఒక్కరికి ఇచ్చారా అంటలే నేను. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చేస్తారంతే, జగన్ కాదే చేసేది. చెప్పారంటే చేస్తాడంతే అనేది అతనికి అసలు సూట్ అవ్వదు. ఎందుకంటే మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్ ఏది చేయలేదు అతను. కానీ బిల్డప్లు మాత్రం ఇప్పించుకున్నాడు అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇక్కడ చూపిస్తాను రండి. ఇది తెలుగుదేశం అఫీషియల్ పేజీలో పెట్టిన కవర్ పేజ్. ఈ కవర్ పేజీలో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఆయన ఆ మాట అన్నారు, ఆ మాటకి ఆయన కట్టుబడి కూడా ఉంటారు. ఇంకో విషయం, ఇప్పుడు జీవో అంటారు కదా, ఇప్పుడు వీళ్ళు ఎంత గిలగిలా కొట్టేసుకునేది ఎక్కడంటే అండి, ది గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 rupees టు మదర్స్ whose children are studying from class 1 to 12th, ensuring 75% attendance, duly processing the required validations for identifying the eligible BPL family. అంటే పేదరికంలో ఉన్న ఫ్యామిలీ, అంటే ఇది వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ వైట్ రేషన్ కార్డు ఉండి ఆ పిల్లోడు 70% హాజరు కలిగి ఉంటే, హాజరు కలిగి ఉండాలండి. హాజరు కలిగి ఉంటే అంటున్నారు కొత్త, అదేంట్రా మరి స్కూల్కి వెళ్ళరా, ఒరే స్కూల్కి వెళ్ళి 75 రోజులు వెళ్ళరా 100 కంటే, అది కూడా తప్పే. అలా వెళ్తేనే ఇస్తామరండి, కొన్ని వెళ్తారు కదా స్కూల్కి వెళ్తే చదువుకుంటారు కదా, అది తప్పే వీళ్ళకి. దాంతోపాటు 15,000 ఇస్తానన్నారు మదర్స్కి, ఏ పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారో. అంటే మదర్కి 15,000 ఇస్తున్నానంటే అంటే ఒకరికి ఇస్తున్నారనమాట. అంటే ఒకవేళ 2 పిల్లలు ఉన్నారు, 2కి ఇద్దాం అనుకుంది గవర్నమెంట్, మరి మదర్కే ఒక వాళ్ళ నాన్నకున్న కీప్కి ఇస్తారా, లేకపోతే ఇంటి వెనకాల ఉన్న వాళ్ళకి ఇస్తారా? మరి మదర్కే కదా ఇవ్వాలి. 2కి ఇచ్చినా మదర్కి ఇస్తారు, 3కి ఇచ్చినా మదర్కి ఇస్తారు, ఒకరికి ఇచ్చినా అంటే ఒకరే పిల్లడు ఉంటే ఒకరికి ఇస్తారు. మదర్కి ఇస్తానండి, మదర్కి ఇస్తానంటే కాలు తొక్కేసుకుంటున్నారట బాబు. మదర్కి ఒకటే కాదు ఇస్తానంట. ఒకవేళ మదర్ అందుబాటులో లేని పక్షంలో ఫాదర్కి కూడా ఇస్తానంటారు వాళ్ళు. ఫాదర్ కానీ గార్డియన్ కానీ. ఆ మాటలో అంతరార్థం చాలామందికి తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మదర్ అంటే మహిళలు డబ్బుకు ఆశపడిపోతారనేది జగన్ గారు ఆలోచన. మహిళల చేతికి డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఎలాగే 50% ఉన్నారు, ఈ డబ్బులకు ఆశపడిపోయి డబ్బు ఆస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు వచ్చి ఓటేసేస్తారని తక్కువ అంచనా వేసాడు మన అక్క చెల్లెల్ని. ఈ డబ్బు ఎవరికి కావాలరా బాబు, మా పిల్లలకు చదువు కావాలా, మా భర్తలకి ఉపాధి కావాలి, ఇంజనీరింగ్ చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఎవరికి కావాలి నీ డబ్బు అని చాచిపెట్టి కొట్టారు వైసీపీని. అయినా బుద్ధి రాలేదు. ఇంకా కేవలం మహిళలకి అనేది వైఎస్ఆర్సీపీ పెట్టిన రూల్. ఎందుకంటే మహిళలను మోసం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా మోసం చేసే ఆలోచన కాదండి. మహిళ ఉంటే మహిళ, లేదా తండ్రి ఉంటే తండ్రి, లేదా గార్డియన్ ఉంటే గార్డియన్, ఎవరుంటే వాళ్ళకి 15,000. 15,000 అని ఎందుకన్నారంటే 30,000 అని అనలేరు. ఎందుకంటే అందరికీ 2 పిల్లలు ఉంటారు కదా. లేదా 45,000 అని ఇక్కడ రాయలేరు, ఎందుకంటే అందరికీ 3 పిల్లలు ఉంటారు కదా. కానీ స్కూల్కి ఒకడు వెళ్తే 15,000 అనేది ఆ జీవో అర్థమై ఉండొచ్చు కదా. ఎందుకురా అప్పుడే కంగారు పడి కాలు తొక్కేసుకుంటారు? ఎందుకు ఆ కోయిల్ని ముందే కూసేస్తాయి? అసలు అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత చూద్దాం, ఆగండి కంగారు పడుకోండి. నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, ఏమండి ఏంటండి ఇది ఇందులో ఏమన్నా నిజం ఉందంటే, చిచ్చి అలాగేం కాదండి, మనం మల్టిపుల్ అండి, మనం ఎక్కువ మందికి ఇస్తున్నామండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అనేది నాకు ఆఫీస్ నుంచి చెప్పడం జరిగింది. ఒకవేళ ఆర్థిక పరిస్థితుల రీత్యా అందరికీ ఇవ్వలేకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవ్వట్లేదని అంటలే, అది అసలు ఇంప్లిమెంట్ అయిన తర్వాత అకౌంట్లో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, ఆగండి, కంగారు పడకండి. అయితే వీళ్ళు చేసే ఈ పనికిమాలిన ప్రచారం ఇక్కడ చూడండి, మీరు teachers.in ఇదో వెబ్సైట్, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్స్కి సంబంధించింది అనుకుంటా. వీళ్ళు ఈ పథకం గురించి రాశారండి.
ఈ పథకం గురించి తల్లికి వందనం ప్రాథమిక మార్గదర్శకాలు జీవో నెంబర్ 29 1 నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం పాఠశాల విద్య ఆధార్ ఆ రెగ్యులేషన్ యొక్క సౌండ్స్ ఇవన్నీ రాసుకొస్తూ వెళ్ళి ఇక్కడికి వచ్చాక ఏమన్నారు తెలుసండి? ఇక్కడ చూడండి ఏమన్నారు. పథకం వివరణ. తల్లికి వందనం ప్రభుత్వ హామీ ఇచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలలో భాగంగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగున ఉన్న ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మరియు వారి పిల్లలను పాఠశాల కళాశాలకు పంపుతుంది. క్లాస్ 1 నుంచి 12 వరకు. ఓకే. పథకం పేరు తల్లికి వందనం. ఆర్థిక సహాయం ఒక్కో చిన్నారికి 15,000 అని పెట్టారు. మరి వీళ్ళు బాబు ఇక్కడ ఒక్కో చిన్నారికి 15,000 అని ఈ teachers.in అనే వెబ్సైట్లో పెట్టారు. ఏపీ టీచర్స్. మరి దీనికి ఏమంటారు? అక్కడ జీవోలో తల్లికి 15,000 ఇస్తాము పిల్లల్ని పంపించే తల్లికి అంటే, ఒకవేళ 2 పిల్లల్ని పంపిస్తే 2కి ఇస్తారేమో, 3 పంపితే 3కి ఇస్తారు. అప్పుడే ఎందుకు కంగారు? అప్పుడే ఎందుకు తప్పుడు ప్రచారాలు? ఒకవేళ రేపు నిజంగానే మీరు అనుకున్నది జరగకుండా తెలుగుదేశం పార్టీ అన్నది అన్నట్టే జరుగుతుంది. జరిగినప్పుడు మీ మొగల అని మీకు సిగ్గేదిలేరా బాబు. మీకు దేవుడు మీకు సిగ్గెట్టాడేంటి? సిగ్గెడితే ఇన్ని అబద్ధాలు చెప్తారా మీరు? వైసీపీ వాళ్ళ మాటల్ని, సాక్షి ఛానల్లో వచ్చే న్యూస్ని, సాక్షి పేపర్లో వచ్చే వార్తల్ని నమ్మకండి. ఏదేమైనా రేపు అమలవుతాయి కదా, ఆ కార్యక్రమాలన్నీ అమలవుతాయి కదా. అమలు అయిన తర్వాత అరే మీరు ఎంత అన్నారు, ఎంత ఇచ్చారు ఏంటండి అని అప్పుడు అడగడం తప్ప ఇప్పుడప్పుడే గొడవలు చింపించుకోకండి ఎవరు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.